టేక్ వెరీ పర్టికులర్గా ఇక్కడ ఆర్టిస్టుల్ని, ఇక్కడ కళాకారుల్ని ఎంకరేజ్ చెయ్యాలి అనే ఏకైక లక్ష్యంతో లాభము నష్టము కూడా ఆలోచించకుండా నేను ఇక్కడ స్టూడియో కన్స్ట్రక్ట్ చేశాను. ఈ స్టూడియోలో పోలీస్ స్టేషన్ సెట్టు, కోర్టు సెట్టు, హాస్పిటల్ సెట్టు, ఒక రిచ్ హాల్ సెట్టు, కళ్యాణ మండపం సెట్టు, సెంట్రల్ జైలు ఇవన్నీ కూడాను ఇక్కడ నిర్మించాను. కాకపోతే మరి ఇది హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి, అలాగే ఇక్కడ వచ్చే ఆర్టిస్టులు ఉండటానికి 14 అటాచ్డ్ ల్యాబరేటరీ బాత్రూములు, 20 డబుల్ కాట్ మంచాలు, 10 సింగిల్ కాట్ మంచాలు ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేశాను. ఇక్కడే ఉండి ఈ చుట్టుపక్కల ఇదంతా కూడాను పల్లెటూరు లొకేషన్స్. 40 కిలోమీటర్లు ఎక్కడ చూసినా సరే పల్లెటూరు అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఈ పల్లెటూరు అట్మాస్ఫియర్లో సినిమాలు తీసుకోవచ్చు, మన సెట్టింగ్కి సంబంధించిన మన దాంట్లో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ నేను సినిమా స్టూడియో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా కాకుండాను మీరంతా కూడాను తొందరగా కెమెరాలు తెచ్చుకోవాలి, ఇది అది అని ఈ చిరాకు ఏమీ లేకుండా ఉండటానికి 20 లక్షలు పెట్టి రెడ్ డ్రాగన్ కెమెరా కూడా కొన్నాను. ఎందుకంటే ఇక్కడే ఉండి, ఇక్కడే పడుకుని, ఇక్కడే పొద్దున్నే లేచి, ఇక్కడే షూటింగ్ చేసుకుని ఈ చుట్టుపక్కలంతా కూడా చేసేసుకునే వీలుగా నేను ఎంతో శ్రమ అనుకోండి, లేకపోతే నష్టం అనుకోండి, లాభం మాత్రం కాదు, కేవలం నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆర్టిస్టుల్ని, ఇక్కడ డైరెక్టర్లని, ఇక్కడ వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేసి హైదరాబాద్ వెళ్ళి ఎవరు కూడాను మోసపోకూడదు అనేది ఏకైక లక్ష్యంతో నేను ఇక్కడ స్టూడియో కట్టడం జరిగిందండి.